very scary. హాయ్ గైస్, వెల్కమ్ టు పీజీ హారర్ స్టోరీస్. కొత్త స్టోరీ చెప్పడానికి నేను రెడీ అయిపోయాను, మరి వినడానికి మీరు కూడా రెడీ అయిపోండి. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది వచ్చేపాటికి ఒక సిటీ హాస్టల్లో జరిగిన స్టోరీ, రియల్ గా యథార్థంగా జరిగిన కథ. వంశీ అండ్ సాయి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకే హాస్టల్లో ఉంటారు అండ్ ఒకే రూమ్. వాళ్ళిద్దరూ వాళ్ళ హాలిడేస్ కంప్లీట్ చేసుకుని హాస్టల్ కి రిటర్న్ అయ్యారు. హాస్టల్ కి రావడంతో వాళ్ళ రూమ్ చాలా చిందరబందరగా ఉందని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్లీన్ చేసే టైంలో వంశీ తల మీద ఒక బాక్స్ పడి వంశీకి చిన్న దెబ్బ తగిలి రక్తం రావడం స్టార్ట్ అయింది. వెంటనే సాయి వంశీకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఆ నైట్ ఇద్దరు తిని హాలిడేస్ లో ఏమేం చేసుకున్నారని మాట్లాడుకొని హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళారు అన్ని సరదాగా మాట్లాడుకొని ఇంకా నిద్రపోయారు. వంశీ నైట్ వాటర్ తాగుదామని చెప్పి లేచాడు. వంశీ ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి గోడ వైపు నుంచొని ఉండడం వంశీ గమనించాడు. వంశీ ఏమో ఇది సాయి ఇక్కడ ఎందుకు నుంచున్నాడు, ఒరే సాయి ఇట్రా, ఒరే సాయి ఇట్రా అని పిలుస్తుంటే ఆ వ్యక్తి ఎటు సమాధానం అట్లా. రే ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు, ఒకసారి వెనకరా అని వంశీ అన్నాడు. కానీ ఆ వ్యక్తి ఎటువంటి సమాధానం లేదు. వంశీకి చాలా కోపం వచ్చి రే ఏం చేస్తున్నావు అక్కడ అన్న వెంటనే ఆ వ్యక్తి నెమ్మదిగా తన తల వెనక్కి తిప్పాడు. ఆ చీకట్లో ఫేస్ ఏం కనిపించట్లేదు, బట్ ఆ వ్యక్తి కళ్ళు రెడ్ గా వంశీ కనిపించాయి. వంశీ వెంటనే భయపడ్డాడు. వెంటనే సాయి లైట్ వేసి ఏమైందిరా ఎందుకు అరిసేవాళ్ళగా అని సాయి అన్నాడు. వంశీ ఏమో ఏం లేదు ఏదో పీడకల్లా వచ్చింది అని చెప్పి వంశీ ఆ నైట్ పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సాయి లేచి ఎరా వంశీ నీకు టిఫిన్ తేనా, ఇంకా లేగలేదంటే లేకు, ఇద్దరికి నేను టిఫిన్ తెస్తాను అని చెప్పి సాయి వెళ్ళి వాళ్ళిద్దరికి టిఫిన్ తీసుకొచ్చి వంశీ బెడ్ మీద వంశీ ప్లేట్ పెట్టి సాయి టిఫిన్ సాయి తీసుకున్నాడు. వంశీ అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చి ఆ టిఫిన్ ప్లేట్ చూసిన వెంటనే ప్లేట్ మొత్తం బ్లడ్ చిన్న చిన్న పురుగులు ఉన్నట్టు వంశీకి కనిపించింది. వెంటనే ఆ ప్లేట్ ని హ్యాండ్ తో దోసేశాడు. సాయి వెంటనే ఎరా ఏం చేస్తున్నావు, ఎందుకు ఉప్మాను మొత్తం పాడేసావు అని చెప్పి సాయి గట్టిగా అరిస్తే వంశీ సరిగ్గా చూస్తాడు. ఉప్మా ఏం లేదురా నాకేదో వింతగా కనిపించింది, పురుగులు ఉన్నట్టు అనిపించింది అని చూస్తే ఉప్మాలో ఎటువంటి పురుగులు లేవు. వంశీ ఈ రోజు నాకు చాలా ఫీవర్ గా ఉంది, నేను పడుకొని రేపు కాలేజీకి వస్తాను, ఈ రోజు రూమ్ లో రెస్ట్ తీసుకుంటాను, నువ్వు కాలేజీకి వెళ్ళు అని చెప్పి సాయితో చెప్పాడు. సరేరా టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి సాయి కాలేజీకి వెళ్ళిపోయాడు. వంశీ పడుకున్నాడు, టాబ్లెట్ వేసుకున్నాడు. నిద్ర రాక ఫోన్ లో రీల్ చూస్తున్నాడు. అయితే ఆ రీల్ చూసే టైంలో ఎవరో ఒక వ్యక్తి ఏడుస్తున్న సౌండ్ వంశీకి వినిపించింది. వంశీ ఏదేదో రీల్స్ లో వస్తున్న సౌండ్ అని వంశీ అనుకున్నాడు. కానీ ఆ సౌండ్ రీల్స్ ఎన్ని మారుస్తున్న సౌండ్ సేమ్ వస్తుంది. వెంటనే ఫోన్ ఆఫ్ చేసి వంశీ చూస్తే ఆ సౌండ్ రియల్ గా వంశీ వాళ్ళ బాత్రూమ్ నుంచి వస్తుంది. ఈ టైంలో ఎవరో ఏడుస్తుందని చెప్పి వంశీకి ఒక పక్క భయంగా ఉంది. అలాగే అడుగు వేసుకుంటా డోర్ దగ్గరికి వంశీ వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ డోర్ ఓపెన్ చేశాడో లోపల ఎవరూ లేరు. ఇప్పుడు ఆ సౌండ్ వంశీ రూమ్ నుంచి వస్తుంది. బాత్రూమ్ నుంచి వంశీ బయటకు వచ్చి చూస్తే సాయి ఉన్న బెడ్ మీద ఎవరో దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నట్టుంది. వంశీకి చాలా భయం వేసి ఆ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బెడ్ లాగడానికి ట్రై చేస్తున్నాడు. వంశీకి చాలా అంటే చాలా భయంగా ఉంది. బెడ్ మీద చేసి ఒక్కసారి లాగిన వెంటనే ఒక నల్ల రూపం వంశీ లోపలికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చి వంశీ కింద పడిపోయాడు. ఆ రోజు ఈవినింగ్ సాయి కాలేజ్ అయిపోయాక రూమ్ కి వచ్చి చూస్తే వంశీ కింద పడిపోయి ఒళ్ళంతా కాలిపోతుంది, ఏం మాట్లాడలేకపోతున్నాడు. సాయి వెంటనే వంశీ వాళ్ళ పేరు కాల్ చేశాడు. ఇలా వంశీకి హెల్త్ బాగోలేదు, మీరు వచ్చి కొంచెం తీసుకెళ్ళండి, చాలా ఫీవర్ గా ఉంది అని చెప్పి సాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఇప్పుడే స్టార్ట్ అవుతాము, రేపు మార్నింగ్ కాలేజ్ వచ్చి తీసుకెళ్తాం, కొంచెం నైట్ కొంచెం టాబ్లెట్స్ వేసి జాగ్రత్త చూసుకోని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. సరే అని చెప్పి ఆ నైట్ వంశీ దగ్గర పడుకున్నాడు సాయి. నైట్ 11 అవుతుంది. సాయికి ఎందుకు మెలుకు వచ్చి చూస్తే వంశీ గోడ దగ్గర ఉండి గోడని తన గోళ్ళతో గీస్తున్నాడు. వంశీ ఏం చేస్తున్నావు అక్కడ, దప్పుడుకో అంటే వంశీ ఏం మాట్లాడలేదు. వంశీ వంశీ అని సాయి 3 times అరిచారు. అప్పుడు వంశీ నుంచి ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. వంశీ ఇక లేడు, వంశీ ఇంకా ఎవరికి దక్కడు, ఇంకా 4 రోజుల్లో వీడి చావు అందరికి తెలుస్తుంది, వీడు చావడం ఖాయం అని చెప్పి పెద్దగా నవ్వుతున్నాడు. సౌండ్ చాలా పెద్దగా వస్తుంది. పెద్దగా నవ్వుతా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి సాయి గట్టిగా వేసేపటికి వంశీ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఎంత లేపినా లేగట్లా. సాయి వెంటనే అంబులెన్స్ కాల్ చేసి వంశీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన వంశీ చాలా నార్మల్ గా, ఫీవర్ లేదు, ఒళ్ళు హీట్ అవ్వడం లేదు, చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాడు. డాక్టర్ చెక్ చేసి పిల్లోడికి అంత బాగానే ఉందమ్మా, తీసుకెళ్ళిపోవచ్చు రేపు మార్నింగ్ అని చెప్పారు. ఆ తెల్లవారు మార్నింగ్ వంశీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వంశీని తీసుకొని కార్లో
కూర్చోబెట్టిన వెంటనే మళ్ళీ వంశీ బాడీ మొత్తం హీట్ ఎక్కడ స్టార్ట్ అయింది. వంశీ పేరెంట్స్ కి సాయి నైట్ జరిగింది మొత్తం చెప్పాడు. వంశీ సాయి ఒకసారి ఇట్రా అని చెప్పి వంశీ సాయిని పిలిచాడు. సాయి వంశీ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇంకా 13 రోజులే అని చెప్పి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. సాయి అలా ఉండిపోయాడు. వంశీ పేరెంట్స్ సాయిని కార్ తీసుకొని వంశీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ ఫ్రెండ్స్. పార్ట్ 2 ఎవరికైనా కావాలితే ఇంకొంచెం టైం పట్టింది. పార్ట్ 2 కూడా పెడతాను. తర్వాత ఏమైంది అనేది. ఇక్కడ దాకా స్టోరీ ఎవరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.